అన్నిటికంటే ముఖ్యముగా విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతి అన్నాడు. అంటే ప్రార్థన అంత కీలకమైంది, అంత అవసరమైంది. చెప్పండి, మెంటలోళ్ళ మధ్య మనం ప్రశాంతంగా ఉండాలంటే వాళ్ళకి మెంటలు తగ్గాలి, లేదా మనకు మెంటలన్నా ఆల్రెడీ మన గతంలో వచ్చింది, ఇప్పుడు తగ్గింది. నువ్వు మెంటలోళ్ళని మిమ్మల్ని మెంటల్ది అన్నావు కదా అని అనుకుంటాను. మా అమ్మ మెంటల్ది అయితే 8 మంది, మేము మొత్తం ఇప్పుడు ఆరుగురు ఎక్కలెట్టచ్చు చేయండి. మా అమ్మ పిచ్చిదైతే ఏదో నాకు అందుబాటులో ఉన్నప్పుడు ఏదో మామూలుగా పలకరియట్లేదు, అట్లా ఈ జోగుతో పలకరించుకుంటూ ఉంటాం మా అమ్మని, అంతే. అర్థమైందా? మా అమ్మ బంగారు తల్లి. కోప్పడ్డా కూడా న్యాయం ఉంటుంది. అమ్మ కోపంలో న్యాయం ఉంటుంది, అన్యాయంగా కోప్పడదు. ఒక్కోసారి అపార్థం చేసుకున్నా అర్థమయ్యేటట్టు చెబితే మరి నాకేం తెలుసు అట్ట అనుకున్నానని కూల్ అయిపోయింది. మరి మా నాన్న మిక్కిలి సాత్వికుడు, 4 ఆడపిల్లలు మరి ఇంట్లో. మరి మా అమ్మ కోటింగ్ ఇవ్వకపోతే మరి మా నాన్న కోటింగ్ ఇచ్చేవాడు కాదు కదా. మరి ఎన్ని రకాలుగా భక్తి కూడా మా అమ్మకే ఎక్కువ. చిన్నప్పుడు గుళ్ళన్నీ ఆమె తిప్పింది నన్ను. పాటలు పాడినప్పుడు మా నాన్న లోపాలు చెప్పేవాడు, మమ్మేమో ఎంత చండాలంగా పాడిన భలే ఉందయ్యా అనేది. మెచ్చుకొని నన్ను ప్రోత్సహించిన మొట్టమొదటి అభిమాని మమ్మే. ఏమండి, మా అమ్మ మెంటల్ది అయితే మేము ఎట్లా ఎందుకుంటాం? మంచి తల్లి, దేవుడు ఆమెకి దీర్ఘాయువు ఇవ్వాలి. ఇచ్చాడు, ఇప్పటికి సమృద్ధిగా ఆయనకి ఆయుష్ని ఇచ్చాడు, చూడాల్సినవన్నీ చూసేటట్టు చేశాడు. ఎన్ని కన్నీళ్లు గార్చిందో, ఎంత వేదన పడిందో, దాని అంతటిని సంతోషంగా చేసి చూపించాడు ఆమెకి దేవుడు. నేను అనుకుంటున్న ధన్యురాలైన తల్లి అని. మా అమ్మ చతురు ఆడుతుంటా ఆమె అంతే అమ్మ. మరి అమ్మతో కాగా ఎవరితో? ఏమంటే నవ్వించాల్సింది అమ్మనే, ఎందుకంటే గతంలో ఏడిపించా కదా తెలియక. అందుకని ఏదో ఒక విధంగా అమ్మని పలకరిస్తూ ఉంటా. నా తల్లి పిచ్చిదేం కాదండి, జ్ఞానవంతురా. పిచ్చి సమాజంలో మనం ఉన్నాం, పిచ్చి మనుషుల మధ్యలో మనం ఉన్నాం. వారి పిచ్చి వలన మనకు పిచ్చెక్కేటట్టు చేస్తారు. అలా వాళ్ళని పిచ్చోళ్ళలాగా శోధించేది దయ్యాలు. అవి వాళ్ళని శోధించకుండా ఉండాలంటే వాళ్ళ పక్షమున మనం చేతులెత్తాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు చుట్టూ ఉన్న వ్యక్తులు కంట్రోల్లో ఉంటారు. వ్యక్తులు కంట్రోల్లో ఉంటే నువ్వు సంపూర్ణ భక్తి చేసుకుంటావు, మాన్యత కలిగి అంటే గౌరవనీయంగా బతుకుతావు, నెమ్మదిగా ఉంటావు, సుఖంగా ఉంటావు. దీనికి అవసరమైంది ఏంటి? విజ్ఞాపన, ప్రార్థన, యాచన. రైట్. మరి శత్రువులను ఎదిరించడానికి ఉపయోగపెట్టాల్సిన ఆయుధాలన్నిటినీ కూడా సరిగ్గా అమలు చేయడానికి కావలసిన వివేచన జ్ఞానం ఇచ్చేది ఎవరు? యేసయ్యే. మహావివేకి కదా, అనంత జ్ఞాని కదా, విశ్వానికి యజమాని కదా, మన హృదయపు అభిమాని కదా, మన బ్రతుకు చుక్కాని కదా. మరి ఎవరి పాదాల దగ్గరకు పరిగెత్తాలి? గ్రంథములో ఎప్పటికి అవసరమైన వచనాన్ని అప్పుడే చూపిస్తాడు. భయపడిన వేళ ధైర్యపరిచే వచనాలు, కృంగిన వేళ లేవనెత్తే వచనాలు, రోగము వేళ స్వస్థపరిచే వచనం, మొత్తం ఇందులో నుంచే మాట్లాడతాడు. చాలాసార్లు నాకు అవసరమైన సంగతులన్నీ నా తండ్రి తన గ్రంథము నుంచే మాట్లాడాడు. అందులో మాట్లాడిన ప్రతి మాట అక్షరాల నెరవేర్చి నిలబెట్టాడు. నేను గ్రంథాన్ని నమ్ముతాను, నా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధిని నమ్ముతాను, ఆయన ప్రసన్నతను నమ్ముతాను, నా ప్రార్థన వింటాడని నమ్ముతాను. నా పిచ్చి తండ్రి నా కన్నీళ్లు దాటిపోడని నమ్ముతాను. నా ప్రార్థన వినబడింది అక్కడ అని నమ్ముతాను. నా ప్రార్థన సీరియస్గా తీసుకుంటాడని నమ్ముతాను. నన్ను దాటిపోడని నమ్ముతాను. నాకు అన్ని సమయాలకి ఆయనే. గుండె చెదరిన వారిని బాగు చే